వెస్ట్ బెంగాల్ దేశం మొత్తం మీద అధికంగా అక్కడే. ఈసారి వైలెన్స్ జరిగింది కానీ 90% నిరోధించగలిగారు. కానీ వైలెన్స్ ఈసారి క్యాండిడేట్స్ మీదే, డైరెక్ట్ అటాక్స్ క్యాండిడేట్స్ మీదే, చుట్టుపక్కల కార్యకర్తలు. పైగా వెస్ట్ బెంగాల్ ఒక కల్చర్ ఉంది, దుర్గా క్లబ్బు, మాతా క్లబ్బు, కాళీ క్లబ్బు, ఈ క్యారమ్స్, చెడుగుడు, ఖోఖో ఇలాంటి పేరు అక్కడ చేసేది ఏంటంటే ఇవన్నీ గూన్స్ అనమాట. ఈ గూన్ కేటగిరీస్ ఇవి. ఆ టైంకి రోడ్ల మీదకి వచ్చి అల్లరి చేస్తే ఈ కేంద్ర బలగాలు ఒక స్ట్రిక్ట్ ఆర్డర్ ఇచ్చాయి, 2 వీలర్స్ మీద ఇద్దరేసి వెళ్ళడానికి వీలు లేదు, టైమింగ్స్ కూడా పెట్టినాయి. ఎందుకంటే వెనకాల కూర్చున్నాడు రాళ్ళు విసరటం, లేకపోతే కత్తులతో దాడి చేయడం, ఇవన్నీ చూసారా వైలెన్సెస్. తమిళనాడు టు దట్ ఎక్స్టెంట్ మీరు చెప్పింది బాగుంది, ప్రశాంతంగానే జరిగింది. 98% చిన్న చిత్తగా జరుగుతాయి. బట్ ఇలాంటి కన్సాలిడేషన్ ఆఫ్ ఓట్స్ తమిళనాడులో జరిగిందా? ఎందుకంటే మీరు తమిళనాడులో కనుక చూసుకుంటే ప్రతి క్షేత్రం ప్రధానమైన పుణ్యక్షేత్రాలు ఎదురుగుండా వాళ్ళు తీసుకొచ్చి పెరియార్ విగ్రహాలు పెట్టి ఛాలెంజ్ చేయడం. ఆయన దేవుణ్ణి దైవదూషణ చేసేవాడు, ఆయనకి ఇష్టం లేదు. పోనీ ఆయన వాదం అయింది, ఆయన బతుకుండగా ఆయన ఏదో చేశాడు. ఆయన పోయిన తర్వాత కూడా విగ్రహాలు తీసుకొచ్చి వాంటెడ్గా హిందూస్ని రెచ్చగొట్టే విధంగా డిఎంకే ప్రభుత్వ హయాంలో జరిగింది. ఇలాంటివి ఏమన్నా ఇంపాక్ట్ చూపించాయా? అంటే సైలెంట్ ప్రొటెస్ట్ ఏమన్నా మీకు ఓటర్స్లో డిడ్ యు నోటీస్? ఖచ్చితంగా ఉందండి. ముఖ్యంగా అరుపడై వీడు అంటారు. సుబ్రహ్మణ్య స్వామి వారికి తిరుపతి కుండ్రంలో వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కొండ మీద ఆయనకు ఆలయం ఉంది. మొత్తం కొండ వచ్చేసి ఆలయానికే చెందిందని చెప్పేసి 100 సంవత్సరాల క్రితమే కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ పక్కనే ఉన్నటువంటి సికందర్ దర్గా ఏదైతే ఉందో వారి యొక్క స్థలాన్ని కూడా డీమార్కేట్ చేయడం జరిగిందండి. కానీ ఇక్కడ కుట్రపూరితంగా హిందువులకు వ్యతిరేకంగా అక్కడ దీపతూన్ అంటారు, అంటే దీపస్తంభం మీద దీపం వెలిగించే అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి మదురైలో ఉన్నటువంటి హైకోర్టు బెంచ్ తీర్పిచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి డిఎంకే గవర్నమెంట్ వచ్చేసి దీపస్తంభం మీద దీపం వెలిగించడానికి వీలేదు అని చెబితే ఇక్కడ ఉన్నటువంటి హిందూ మున్నది, భారతీయ జనతా పార్టీ, హిందూ మక్కలకి వచ్చి అనేక హిందూ సంఘాలు హిందువులకి ప్రజాస్వామ్య హక్కు, దీపం వెలిగించే హక్కు లేదా అని చెప్పేసి అనేక ధర్నాలు చేశారు. కొన్ని వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ అయ్యారండి. ప్రత్యేకంగా చెప్పాలంటే ఇవాళ సనాతన హిందూ ధర్మం గురించి అక్కడ ఉన్నటువంటి తమిళ తంబి కూడా ఏకమయ్యాడు. ప్రభుత్వం అందరినీ సమానంగా చూడాలి, కేవలం ఒక మతం వాళ్ళు ఓట్లు వేస్తేనే అధికారంలోకి వస్తామనేటువంటి ఆ అహంకారాన్ని ఖచ్చితంగా అణిచివేసే దిశగా తమిళనాడులో కూడా చర్యలు తీసుకుంటున్నారు ప్రజలని చెప్పచ్చండి. ఎందుకంటే ఆ దీపత్తును కోసం ఆ దీప స్తంభం మీద జ్యోతి ప్రజ్వలం చేయటానికి మదురైలో ఒక భక్తుడు తనని ఆహుతి చేసుకున్నాడు. కాబట్టి అంటే రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తగా చూసుకోవాలి. కేవలం సెక్యులరిజం అంటే హిందువులకి వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయం. ఆ తర్వాత ఇక్కడ ఒక విషయం జరిగితే కర్ణాటకలో ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే గారి కొడుకు హిందూ ధర్మాన్ని అవమానించే చర్యలు తీసుకోవడం, అలాగే చిదంబరం గారి కొడుకు హిందూ ధర్మాన్ని అవమానించడంలో తప్పు లేదని చెప్పేసి ఇలా ఎంతకాలం మీరు చేస్తూ ఉంటారు? అందుకనే దయచేసి సెక్యులరిజం అంటే అందరినీ సమభావంతో చూడటం అనేది చూడాలి. తమిళనాడు ఎన్నికల్లో మీరు అది గమనించారా అంటున్నా? ఆ కన్సాలిడేషన్ ఆఫ్ ఇంతవరకు ముస్లిం ఓట్ కన్సాలిడేట్ అయిపోయింది, ఎలాగో మైనారిటీ ఓట్ కన్సాలిడేట్ అయిపోయింది, క్రిస్టియన్ ఓట్ అక్కడ ఎక్కువ కన్సాలిడేట్ అవుతుంది, హిందూ ఓటు ఈసారి ఏమన్నా ఎందుకంటే ఏఐడిఎంకే అలయన్స్లో బీజేపీ ఉన్నప్పటికీ వాళ్ళు పెద్దగా ప్రభావం చూపించే స్థానాలు వాళ్ళు వెళ్ళి 20 స్థానాల్లో ఎంతో ఇచ్చినట్టున్నారు. ఏఐడిఎంకే ఏమో పేలికలు అయిపోయింది. ఇక్కడ ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు వెళ్ళి డిఎంకే అభ్యర్థిగా పోటీ చేయడం ఇవన్నీ మనం చూసాం. అందువల్ల దానికి తోడు ఆయన ఇంతకుముందు అన్నామలై ఆయన పార్టీ అధ్యక్షుడిగా తప్పుకున్న తర్వాత తీసుకొచ్చి ఏఐడిఎంకే నుంచి దిగుమతి అయిన పారాచూట్ ఆయన లీడర్ని తీసుకొచ్చి బీజేపీ అధ్యక్షుని చేశారు. ఇవన్నీ ఆ 1-2 సీట్లు గెలుచుకునే బీజేపీ విజయావకాశాలు ఏమన్నా దెబ్బతీసే అవకాశం ఉందా? అంటే ఒక పార్టీలో అసమ్మతి పోరు, తర్వాత ఇంటి వర్గ పోరు అనేది సర్వసహజం అండి. కానీ ప్రజలు ఇప్పుడు ఏం చేస్తారంటే, తమిళనాడు మీకు తెలిసినట్టే ఈ స్వింగ్ స్టేట్స్ అంటారు, అంటే నిష్పక్షపాతంగా ఒక మతదారుడు చూస్తుంటాడు ఈ ప్రభుత్వం యొక్క పనితీరు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఎవరైతే ఓటు వేశాడో లేదు ఈ ప్రభుత్వం పనితీరు బాగలేదని చెప్పేసి అదొక గొప్ప అవకాశం అండి. కేవలం సిద్ధాంతపరంగా కాకుండా ఈ ప్రభుత్వం నాకు పనిచేయలేదు, ఇంకొక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాను అనేవాళ్ళే దాదాపుగా తమిళనాడు 30% ప్రజలు ఉన్నారు. అందులో నేను ఏం చెప్తున్నా అంటే ఇవాళ వచ్చినటువంటి ఈ అత్యధికంగా పోలైనటువంటి తీరు చూస్తే అది ఖచ్చితంగా మనం ప్రభుత్వ వ్యతిరేక ఓటే అని అనుకోవాలి. రెండోది ఏంటంటే ఎవరు వచ్చినా కానీ ముఖ్యంగా ఏంటంటే తమిళనాడు ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళాలి, ఇంకా అభివృద్ధి చెందాలి. ఆటోమొబైల్ సెక్టర్లో ఆల్రెడీ తమిళనాడు నెంబర్ 1గా ఉంది ఇండియాలో. కాబట్టి ఇప్పటికైనా పాలకులు ఏంటంటే సిద్ధాంతపరంగా సిద్ధాంతాలన్నీ వాళ్ళ మనసులో ఉంచుకొని
ప్రజలని ఇంకొక రామరాజ్యం ఏదైతే మనం చెప్పుకుంటామో తమిళనాడులో కూడా రామరాజ్యం ఏర్పడుతుంది. ఈ 5 సంవత్సరాల్లో పాలన మంచి పాలన ఉంటుందని ఆశిస్తున్నాను. రాముడిని అంగీకరించరు కదా ద్రవిడులు. అదే నేను చెప్తున్నానండి, ఇప్పుడు వారు అంగీకరించకపోయినా కూడా రామరాజ్యం అనేది అందరినీ సమానంగా చూసి రామరాజ్యమా బీజేపీ రాజ్యమా మీరు చెప్పేది? రామరాజ్యాన్ని ఎవరైనా కూడా అది ఒక ఉదాహరణగా తీసుకొని పాలించచ్చండి. ఎంతో మంది పాలకులు వారి యొక్క ప్రసంగాలు శ్రీరాములు వారిని వారి యొక్క పాలనా దక్షతని ప్రస్తుతించారు. కాబట్టి అది నిర్వివాదాంశం. ఎవరైతే శ్రీరామచంద్రులు వారిని ఎదుర్కొంటారో వాళ్ళకి పుట్టగతులు లేకుండా పోయానని ప్రజలే తీర్పిచ్చిన సందర్భాలు ఉన్నాయండి మన రాజకీయ చరిత్రలో, భారతదేశ రాజకీయ చరిత్రలో. రజనీకాంత్ ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఆ జనసందోహం, ఆయనకి ఇప్పటికీ ఉన్న క్రేజ్ అవన్నీ చూస్తున్నాం కదా విజువల్స్లో ఆయనకి ఏ స్థాయిలో. రైట్, ఒకసారి డాక్టర్ తులసిరెడ్డి గారి దగ్గర. డాక్టర్ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ ఇంపాక్ట్ అసలు మనం మర్చిపోయాం, కాంగ్రెస్ గురించి మాట్లాడుకోవటం మర్చిపోయాం. 3% సిపిఎం కాంగ్రెస్ పోటాపోటీ పడుతున్నాయి. సిపిఎం 3.75% ఓటింగ్ ఉందట, కాంగ్రెస్ కూడా ఈక్వల్లీ. స్టాల్వర్డ్స్ వెస్ట్ బెంగాల్ కాంగ్రెస్ నుంచి సిద్ధార్థ్ శంకర్ రే వరకు మనం చూసాం. ఆ తర్వాత కమ్యూనిస్టులు హస్తగతం చేసుకున్న తర్వాత అంటే ఒక హిడెన్ అండర్స్టాండింగ్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ సిపిఎం, మీరు ఢిల్లీ జోలికి రామాకండి, మేము మీ జోలికి రాము అనే ఒక అండర్స్టాండింగ్ వల్ల 30 ఏళ్ళు అవిచ్ఛిన్నంగా వాళ్ళు పరిపాలించారు.